చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ఏసీబీకి లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఫోన్ ట్యాపింగ్ కు ఆధారాలున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలకు దీటుగా స్పందిస్తామన్న అచ్చెన్నాయుడుతో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. 3 గంటల పాటు సహచర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబుకు సమావేశం సంబంధించి అలాగే దాదాపు 3 గంటల సమావేశంలో ఏ అంశాలు చర్చించారని దానిపై గురించి మనతో మాట్లాడడానికి మంత్రి అచ్చెన్నాయుడు సిద్ధంగా ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు, దాదాపు 3 గంటల పాటు మిమ్మల్ని పిలిచాడు మంత్రి, హడావుడిగా కూడా మీరు వెళ్లారు. ఏం జరిగింది? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఏం జరగబోతుంది? ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఇదంతా కొన్ని టీవీలు వాళ్ళు కొంతమంది కావాల్సి చేసినటువంటి కార్యక్రమం. ఏదో జరిగిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఏదో నోటీస్ ఇస్తుంది, ఏసీబీ వాళ్ళు నోటీస్ జారీ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు పదవికి రాజీనామా చేస్తారని ఒక తప్పుడు ప్రచారం రాష్ట్రం అంతా చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ఏసీబీకి కానీ లేదు. ఈ రోజు తెలంగాణ ఏసీబీకి నోటీస్ ఇచ్చే అధికారమే లేనప్పుడు ఇవన్నీ ఉత్పన్నం కాదు. ఒకవేళ పిల్ల శాస్త్రాలు చేసి ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే దానికి మేము ధీటుగా ఉన్నాం. మీరు వాళ్ళు ఏం చేస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏపీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మీ దగ్గర ఏమున్నాయి? ఒకవేళ నోటీసులు ఇస్తే, ఇఫ్ నోటీస్ గివెన్, వాట్ ఈస్ యువర్ రిజల్ట్? అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆధారాలు లేకుండా మేము తప్పుడుగా మాట్లాడే పరిస్థితి మా దగ్గర లేదు. అందుకే మేము చెప్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఒకవేళ చెయ్యలేదని అనుకుంటే మేము వారం 10 రోజుల నుంచి అడుగుతున్నాం. ఏసీబీకి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులకు కానీ ఏ సంస్థ అయినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా సరే మీరు ఇలాగ ఫోన్ ట్యాపింగ్ చేశారని అభియోగం మా మీద చేస్తున్నారు. మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. రిటర్న్గా మా ప్రభుత్వానికి, మా డీజీపీకి రాసిమ్మని చెప్పండి. అప్పుడు మీ వాస్తవాలన్నీ బయట పెడతాం. వారు కావాలని చెప్పి తప్పించుకోవడానికి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. వెంటనే ఇమీడియట్ గా ప్రభుత్వాలు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కకు నెట్టడానికి సంబంధం లేనటువంటి విషయాలు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాలు, చంద్రబాబు నాయుడు గారు సంభాషించినటువంటి విషయాలు బయట ఎక్కడో తెచ్చి అతికించి మా మీద చెయ్యాలని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని విధాలు ముందు. కానీ పరిస్థితులన్నీ ఓటుకు నోటు వ్యవహారం చుట్టూ నడుస్తున్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ఏసీబీ కానీ ఈ అంశంకు సంబంధించి నోటీసులు ఇవ్వాలనే ఆలోచన ఉంది. దానికి సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టు కూడా సమాచారం. మరి మీరు చెప్తున్నది అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాంట్రాడిక్టరీగా ఉంది కదా. ఇప్పుడు ఓటుకు నోటు అనే విషయం మీద మొత్తం చర్చ అంతా జరుగుతున్నప్పుడు ఓటుకు నోటు అనేది ఎవరి పరిధిలో ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎలక్షన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఓటుకు నోటు అనే సందర్భం వచ్చిన తర్వాత ఆ వ్యవహారం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టాలి. కానీ ఇక్కడ కేసులు పెట్టింది ఎవరు? ఏసీబీ వాళ్ళు పెట్టారు. ఏసీబీ అనేది ఏంటి మీ అందరికీ తెలుసు కదా. ఏసీబీ అనేది ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పడినటువంటి ఉద్యోగస్తులు ఎక్కడైనా సరే అవినీతి చేస్తే వారి మీద కేసులు పెట్టడానికి ఏసీబీ పెట్టుకున్నాం. ఆ ఏసీబీ వచ్చి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇస్తారంటే మేము గాజులు వేసుకునే లేవు. వారికి అసలు అవకాశమే లేదు, వారికి అర్హత లేదు, వారికి ఇచ్చే అధికారమే లేదు. నోటీస్ ఇవ్వడానికే అధికారం లేనప్పుడు ఏదో చంద్రబాబు నాయుడికి నోటీస్ ఇస్తున్నారు, రాజీనామా చేస్తారని ఇవన్నీ పుకార్లు కావాలా డిఫెండ్ చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా మళ్ళీ గవర్నర్ ని మంత్రులు కలిసే అవకాశం ఉందా? ఒకవేళ ఇక్కడ జరగకపోతే ఏమైనా ఢిల్లీకి వెళ్తారు? గవర్నర్ గారికి మేము కలవడం లేదు. అయితే మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీజీ గారు అండ్ మా చీఫ్ సెక్రటరీ గారు సాయంత్రం కలుస్తున్నారు. ఈ రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మాకు భద్రత చాలా ఇబ్బందిగా ఉంది. మాకు భద్రత ఇబ్బందిగా ఉంది కాబట్టి మా భద్రత మేమే చూసుకుంటామని చెప్పి గవర్నర్కి మొత్తం ల్యాండ్ హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో మాకు ఎందుకు హైదరాబాద్లో భద్రత మాకు లేదు కాబట్టి మా భద్రత మా పోలీసులతోనే మేమే చేసుకుంటాం. ఎందుకంటే చట్టం ప్రకారం డీలిమిటేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 8 ప్రకారం లా అండ్ ఆర్డర్ అనేది గవర్నర్ చేతిలో ఉండాలి. గవర్నర్ చేతిలో లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి ఇబ్బంది పెడుతుంది కాబట్టి మా భద్రత మేమే చూసుకుంటామని చెప్పడానికి ఈ రోజు మేము. గవర్నర్ తీరు బాగాలేదని మీ మంత్రులే స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి మీ యొక్క సాటిస్ఫాక్షన్ ఏంటి? గవర్నర్ తర్వాత మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎదురుదాడి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలని ఎదురు చూస్తుందో దానికి సంబంధించి గట్టిగా కూడా ఎదురు సమాధానం ఇచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అన్నది మాత్రం ఆసక్తిగా ఉన్నదన్నమాట మాత్రం స్పష్టం అనుకోవచ్చు. కెమెరామెన్ అంజితో దినకరన్ టీవీ, సచివాలయం, హైదరాబాద్.